గుత్తి వంకాయ కర్రీ స్టఫింగ్ చేయకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా ఇదే ఫస్ట్ టైం వంట చేసినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్, కొంచెం కొబ్బరి ముక్కలు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇది కొంచెం వంకాయలు అనేవి నీట్గా వాష్ చేసుకొని 4 ముక్కల కింద కోసుకుంటాం కదా, అలా కోసుకొని పురుగులు ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలు అనేవి మెత్తగా మగ్గిపోయేదాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత వంకాయల్లోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ కొబ్బరి పేస్ట్, సో అది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకొని ఇందులో పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిచ్చుకోవాలి. అంటే ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా. అలా వాసన పోయాక మంచిగా ఇందులో ఇప్పుడు కారం అలాగే గరం మసాలా అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం మీకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మగ్గించుకోవడమే. దగ్గరికి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి అంటే కర్రీ అనేది అంతదాకా కుక్ చేసుకుంటే గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోద్ది. చాలా ఈజీగా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.